సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఇక్కడ భూపాలపల్లి జిల్లాలో యువతి హత్య కేసు కొత్త మలుపు తిరుగుతోంది. యువతిని చంపి నరబలిచ్చారనే చర్చ మొదట తెరపైకి వచ్చినప్పటికీ కూడా అది నరబలి కాదు, గుర్తు తెలియని యువకుడు ఈ దారుణానికి పాల్పడి ఉంటాడనే చర్చకు తెరలేస్తుంది. వర్షిని ఆగస్టు 6వ తేదీన తన స్వగ్రామం చిట్యాల మండలం నుంచి తన స్వగ్రామం నుంచి ఆగస్టు 2వ తేదీన అదృశ్యమైంది. ఆగస్టు 6వ తేదీన ఆమె కుటుంబ సభ్యులు చిట్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వర్షిని ఎక్కడికి వెళ్ళింది అనేది అంతు చిక్కలేదు. దాదాపు 22 రోజుల తర్వాత వర్షిని డెడ్ బాడీ ఇక్కడ కాటారం మేడిపల్లి పరిసర ప్రాంతాల్లోని దట్టమైన అడవుల్లో ఆమె మృతదేహం దొరికింది. డెడ్ బాడీ దొరికిన చోట కొంత క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆనవాళ్లు కనిపించాయి. క్షుద్ర పూజలని నమ్మడానికి కారణం ఏంటంటే అక్కడ పసుపు, కుంకుమ, నిమ్మకాయలు కూడా మృతదేహంతో పాటు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో వర్షినిది నర్రబలి అనే చర్చకు తెరలేసింది. ఒక్కసారిగా భూపాలపల్లి జిల్లాలో దుమారం చెలరేగింది. అంతా వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. కాకపోతే పోలీసుల విచారణలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే పోలీసులు ఇప్పటికే వర్షిని మృతదేహానికి కావాల్సిన పోస్ట్ మార్టం చేశారు. అక్కడే ఏదైతే స్పాట్లో డెడ్ బాడీ దొరికిందో అక్కడే పోస్ట్ మార్టం చేశారు. కొన్ని క్లూస్ సేకరించారు. క్లూస్ సేకరించిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ని తీస్తే కొందరు వ్యక్తులు ఒక యువకుడు పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక యువకుడిని పోలీసుల అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు పోలీసులు కేసు మిస్టరీని ఛేదించినట్టుగా కూడా చెప్తున్నారు అక్కడ పోలీసులు. మొత్తానికి వర్షిని హత్యకు కారణం నర్రబలి కాదు అనే క్లారిటీ వస్తుంది. నర్రబలి కాకుండా ప్రేమ వ్యవహారం ఏమైనా ఇందులో ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుగుతుంది. ఎందుకంటే ఈ వయసులో సాధారణంగా మాయ మాటలు చెప్పి మోసం చేసి ఊరు దాటించే జులాయిలు చాలామంది ఉన్నారు. అటువంటి వ్యక్తి వలలో పడి ఎవరైనా వర్షినిని అట్రాక్ట్ చేసి వర్షినిని తమ వైపు తిప్పుకొని వర్షినిని ఊరు దాటించే ప్రయత్నం చేశారా? ఈ నేపథ్యంలోనే వర్షిని ఆగస్టు 2వ తారీఖున ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కనిపించకుండా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. వర్షిని ఈ 20 రోజులు ఎక్కడుందనే చర్చ జరుగుతుంది. అంతేకాదు వర్షిని పైన అఘాయిత్యం ఏమైనా జరిగిందనే కోణంలో కూడా విచారణ జరుగుతుంది. వర్షిని డెడ్ బాడీ మాత్రం దొరికి ఇవాళ ఉదయం కాటారం మేడిపల్లి పరిసర ప్రాంతాల్లో హైవే పక్కన దొరికిన ప్లేస్ చూస్తే పూర్తిగా కుళ్ళిపోయి కనిపించింది. ఆమె మరణించి దాదాపు 10 రోజుల పైనే ఉంటుందని ఒక అంచనాకు వస్తున్నారు పోలీసులు. అంటే హత్య చేసి అక్కడ పడేశారా డెడ్ బాడీని, లేకపోతే ఆ వర్షిని ఇంట్లోంచి తీసుకొచ్చి వదిలించుకునే ప్రయత్నం చేశారనే కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే పోలీసుల అదుపులో ఒక కీలకమైన యువకుడు అదుపులో ఉన్నాడని తెలుస్తోంది. పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు, కానీ ఇంకా పూర్తి వివరాలు చెప్పడానికి ముందుకు రావట్లేదు. పోలీసులు ఈ కేసులో కీలకమైన విచారణ అయితే కొనసాగుతోంది. ఈ కేసులో సాక్ష్యాధారాల్ని సాధించే ప్రయత్నం చేస్తున్నారు. క్లూస్ ఆధారంగా కేసు మిస్టరీని చాలా సునాయాసంగా తీర్చే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. పోలీసుల అదుపులో ఒక యువకుడైతే ఉన్నాడు. ఆ యువకుడే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడనే చర్చ మాత్రం కొనసాగుతుంది. చూడాలి వర్షిని హత్యకు కారణం ఏంటి? క్షుద్ర పూజలా, లేకపోతే నర్రబల, లేకపోతే ప్రేమ వ్యవహారమా? ఇది అన్నీ కాకుండా ఇంట్లోంచి బయటకు వచ్చిన వర్షిని ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు, యువకులు అటకాయించి అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసి ఉంటారా అనే కోణంలో కూడా విచారణ జరుగుతుంది. రకరకాల కోణాల్లో పోలీసుల విచారణ కొనసాగుతుంది. పోలీసుల అదుపులో కొందరు వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక యువకుడిని పూర్తిగా పోలీసులు అనుమానిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. మీరేమనుకుంటున్నారు? వర్షిని మరణానికి కారణం, ఎందుకంటే ఇక్కడ నరబలి అనే అంశం పైన కూడా తేలిపోయినట్టుగా తెలుస్తుంది. నరబలి కాదు, హత్య చేసి మొత్తం సీన్ ఆఫ్ అఫెన్స్ని నరబలికి మాదిరిగా మార్చే ప్రయత్నం చేశారని పోలీసులు తేల్చినట్టుగా తెలుస్తుంది. హత్య చేసి డెడ్ బాడీ పక్కనే నిమ్మకాయలు కట్ చేసేయటం, పసుపు కుంకుమ వేయటం, అక్కడ క్షుద్ర పూజలు జరిగినట్టుగా సీన్ క్రియేట్ చేస్తే ఇది నరబలి కిందకి వెళ్ళిపోతుంది. మరో పోలీసుల విచారణ కూడా తప్పుదారి పడుతుంది. ఆ తర్వాత హత్య నుంచి తాము వేగంగా తప్పించుకోవచ్చని హంతకులు ఆలోచించినట్టుగా తెలుస్తుంది. కానీ టెక్నికల్ ఎవిడెన్స్ ఇది నరబలి కాదు అని క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఒక వ్యక్తిని, ఒక యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది నరబలి సీన్ క్రియేట్ చేసినట్టుగా అర్థమవుతుంది. మరి మీరేమనుకుంటున్నారు? వర్షిని హత్యకు సంబంధించి మీ దగ్గర ఉన్న అభిప్రాయం ఏంటి? ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు కానీ, లేకపోతే ఈ వర్షినికి సంబంధించిన విషయాలు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.